ఎల్నినో ప్రభావంతో పంటల మార్పిడికి అవసరమైన విత్తనాలను అందుబాటులోకి తెచ్చేలా ప్రారంభించిన విత్తన మేళాకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి స్పందన వస్తోంది. సాగుకు అవసరమైన విత్తనాల పంపిణీకి ప్రత్యేకంగా ఎంపిక చేసిన రైతు వేదికల్లో విత్తన మేళాలు ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున రైతులు విత్తనాలు తీసుకెళ్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉంటామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విత్తన మేళాలు సాగుతున్న తీరుపై మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాపై ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 6 జిల్లాల్లో 5 జిల్లాల్లో ఇప్పటికే లోటు వర్షపాతం నమోదవగా ఒక్క ములుగు జిల్లాలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు లేకుండా ఈసారి వానాకాలం సీజన్లో ప్రత్యేకమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించే దిశగా రైతు వేదికల్లో రైతు మేళాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, భూపాలపల్లి, జయశంకర్, ములుగు జిల్లాల్లో ఎంపిక చేసిన రైతు వేదికల్లో రైతు మేళాలకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన వరి సన్న రకాలకు సంబంధించి 7 రకాల విత్తనాలను, అదేవిధంగా ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన విత్తనాలను కూడా రైతులకు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం హన్మకొండ జిల్లాలోని రైతు వేదికలో ఉన్నాం. ప్రస్తుతం రైతులు ఇక్కడికి వచ్చి తమకు కావాల్సిన విత్తనాలను ఈ రైతు మేళాలో తీసుకుంటున్నారు. ప్రధానంగా ప్రభుత్వం ఎంపిక చేసిన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతుంది. కొంతమంది రైతులతో మాట్లాడదాం. ఏం విత్తనాల కోసం వచ్చారు, ఏం తీసుకున్నారు? వడ్లకే వచ్చింది. 1638 వడ్లు వరి విత్తనాల గురించి వచ్చినాం. KNM 1638 గత సంవత్సరం వేసినాం. ఆ పంట బాగానే వస్తున్నది. మాకు అధిక దిగుబడి వచ్చింది కాబట్టి మళ్ళీ అదే వేయాలనే ఉద్దేశంతో మేము వరి విత్తనాల గురించి వచ్చినాం. ఈసారి ప్రభుత్వం 7 రకాల విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉంచింది. అవే సాగు చేయాలని చెప్తుంది కదా, అవి సాగు చేస్తే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అవే సాగు చేస్తున్నారు? ప్రస్తుతం మేము అవే సాగు చేయాలనుకుంటున్నాం. వాటి వల్ల ఇబ్బంది అయితే ఏం లేదు. అవి అధిక దిగుబడి వచ్చే రకాలనే ప్రభుత్వం ఎంచుకున్నది. ప్రస్తుతానికి అయితే అవి ప్రభుత్వం ఎంచుకున్న 7 రకాలు అధిక దిగుబడి ఇచ్చే రకాలే. వాటి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ పంట మాత్రం మంచిగా పండుతున్నది. అది మేము గత సంవత్సరం సాగు చేసినాం కాబట్టి గత అనుభవంతో చెప్పగలుగుతున్నాం. మేము మీరు దేనికోసం వచ్చారు, ఏ విత్తనాలు తీసుకున్నారు? 38 తీసుకున్నాం. 7715 కూడా బాగున్నది అన్నారు, అది కూడా పెడతాం. పెసర్లు ఇచ్చారు మాకు సబ్సిడీలా. ఈసారి వర్షాలు తక్కువ ఉన్నాయి, అందువల్ల కొంత పెసర్లు కూడా వేయాలని వాళ్ళు ప్రోత్సహించి ఫ్రీగా ఇచ్చారు. రైతుకి ఎన్ని ఇస్తున్నారు, మీకు ఎన్ని అవసరం ఉంటుంది? ఒక బ్యాగ్ ఇస్తున్నారు. అంటే మిగతాది వరి వేస్తాం. అందరికీ ఒకరికి చాలు ఇవ్వాలంటే ఇవ్వలేదు కదా గవర్నమెంట్. ఒక్కో రైతుకు ఒక బ్యాగ్. ఏ ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన విత్తనాలు మీకు అందుబాటులో ఉన్నాయి? అవి సాగు చేస్తే ఈసారి మంచి దిగుబడులు వస్తాయి అనుకుంటున్నారా? అవును. ఇప్పుడు ఎందుకంటే ఇప్పటి వరకు వర్షాలు అయితే లోటున్నది. దాని వలన మండలంలో ఈ రైతు వేదికలు కూడా పెసర్లు, కందులు అందుబాటులో ఇచ్చిండ్రు. పప్పు ధాన్యాలు వండియడానికి కూడా ఇప్పుడు అనుకూలమైనటువంటి వాతావరణం. ఇప్పుడు విత్తనాలు వేసుకోవడానికి వర్షం పడితే అవే వేద్దామని చూస్తున్నాం. ఎందుకంటే వరికి ఎక్కువ నీళ్లు కావాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు వరి పెట్టేటువంటిది కూడా దాటిపోతున్నది. అందుకని ఈ సిరిధాన్యాలే పెట్టడానికి నిర్ణయించుకుంటాను. అందుకని ఇక్కడ రైతు వేదికలో కొన్ని డెమో సిస్టమ్ కింద మనిషికి అంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి దాన్ని బట్టి ఒక్కొక్క రైతుకు 4 కిలోల పెసర్లు కానీ కందులు కానీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టినటువంటి ఏదైతే 7 రకాలు ఉన్నాయో అందులో ఇంతకుముందు రైతులు పండించేటువంటివి 4 రకాలు 5 రకాలు ఉన్నాయి. అందులో కొత్తగా అనేటువంటిది ఏం లేదు. కాబట్టి మేము ఎప్పుడు సాగు చేసేటివి కాబట్టి రైతు వేదికల విత్తన శుద్ధి మంచిగా జరిగి ఉంటుందని ఇక్కడి నుంచి తీసుకుపోవడం జరుగుతున్నది. రైతులకు ఇక్కడ అవగాహన కల్పించాలి విత్తన శుద్ధి మీద, నీటి యాజమాన్యం మీద అని చెప్పి ఇక్కడ ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తున్నాయండి? చాలా బాగుంది. దీనివల్ల రైతులకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. భూసారాన్ని ఎలా పెంచుకోవాలి, భూమి పరిరక్షణను ఎలా కాపాడాలని శాస్త్రవేత్తల యొక్క అవగాహన వల్ల కొంత మేరకు పెట్టుబడులు తగ్గి రైతులకు మేలు జరిగే కార్యక్రమాన్ని చేపట్టింది. రైతుల నుండి స్పందన కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవడం చాలా బాగుంది. మీకు అవసరమైన విత్తనాలు ఇంకేమైనా కావాలని కోరుకుంటున్నారా? ఇక్కడ 7715 కోసం వెయిటింగ్ వస్తుంది అని చెప్తున్నారు. వస్తుంది అంటున్నారు. ఇవాళ రేపు వస్తుంది అంటున్నారు.
ఇది రైతుల అభిప్రాయం చూస్తున్నాం కదా. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విత్తన మేళాలు అయితే బాగున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పట్టి అదేవిధంగా పూర్తి స్థాయిలో లోటు వర్షపాతం ఏర్పడడంతో ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలైతే సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పవచ్చు. కెమెరామెన్ ఇస్మాయిల్తో లింగయ్య, ఈటీవీ, హన్మకొండ.